ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన వారం అంతా కూడా మమ్మ కాచి కాపాడి, మా కుటుంబాల్లో మా జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మందరికి ప్రసాదించి, మందరి జీవితంలో మరొక దినాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టి ఈ ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని మిమ్మల్ని కూర్చున్న గొప్ప సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు నాయనా. మరి ఎవరెవరైతే ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్నారో సంఘస్థులను ఆన్లైన్ ద్వారా వీళ్ళందరూ కూడా పేరు పేరు ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప సంగతులు మేము పరిశోధన చేస్తుండగా మందరికీ పరిశుద్ధ ఆత్మశాన్ని దయచేయండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మశాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మశాన్ని దయచేయండి తండ్రి. మనుషులను సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి దేవా. నన్ను నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరి ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ మాడు అయిన యేసుక్రీస్తు వారితో పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఈ ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని దేవుని గురించిన గొప్ప సంగతులు నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, అన్ని వరముల కంటే గొప్ప వరం ఏది? అన్ని వరముల కంటే గొప్ప వరము ఏది? చూడండి దేవుని బిడ్డలారా, సభలకు ప్రజలు రావాలంటే స్వస్థత, ప్రవచన, దర్శన, భాషా వరమున్న దైవజనుడు వస్తున్నాడంటేనే ప్రజలు వస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా బాగా ఆలోచించాలి. వాస్తవానికి సత్యం ఎరిగిన ఏ సేవకుడు కూడా స్వస్థత లేదని చెప్పడు. కానీ అలాంటి స్వస్థత, ఏదైతే స్వస్థత కొంతమంది పొందుకుంటున్నారో అది దేవుడే చేస్తున్నాడు. వాళ్ళ విశ్వాసముని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి దేవుడే వాళ్ళకు స్వస్థత ఇస్తున్నాడు. కానీ కొంతమంది మాకు స్వస్థత వరం ఉన్నది, మాకు భాషా వరం ఉన్నది, మాకు ప్రవచన వరం ఉన్నదని ప్రకటించుకుంటూ మరి ప్రజలను గుమిగూర్చి ఎన్నో రకాలుగా మరి స్వస్థతలు చేస్తున్నామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి అక్కడ ఏదైతే స్వస్థతలు చేస్తున్నామని చెబుతున్నారో అక్కడ సత్యవాక్యం ఉండదు, భక్తి ఉండదు. మరి ఆ స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పుకునే ఆయనకు కూడా క్యారెక్టర్ ఉండదు. కానీ నాకు ఏదో వరం ఉంది, నాకు ఆ వరాలు ఉన్నాయి, ఈ వరాలు అని చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో వరాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడు కాదు. ఆ కాలంలో మొదటి 100 సంవత్సరాల్లో ఎవరైతే ధనాపేక్ష లేని వాళ్ళు, లోకాశలు లేని వాళ్ళు, త్యాగమూర్తులుగా ఉన్న అపోస్తులకు దేవుడు వరాలు ఇచ్చాడు. వాళ్ళకు వరాలు ఉన్నాయి. కానీ
ఇప్పుడు కూడా చాలామంది చెప్తున్నది యేసు ప్రభువారు ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశారు, అపోస్తులు కూడా చేశారు, మేము కూడా చేస్తామని చెప్పుకుంటున్నారు, అలా పిలుస్తున్నారు. వాస్తవానికి అలా పిలుస్తున్న వాళ్ళు ధనాపేక్ష కలిగిన వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ బాగా లేని వాళ్ళు దేవుని పేరట డబ్బులు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, కోట్లు కూడా పెట్టుకునే వాళ్ళు, మిద్దెలు మేడలు కట్టుకునే వాళ్ళు, కార్లను కొనుక్కొని తిరిగేవాళ్ళు. కానీ అలాంటి వారు కూడా మాకు వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు, మేము కూడా చేస్తామంటున్నారు. వాస్తవానికి దేవుని బిడ్డలారా, వరము మొదటి 100 సంవత్సరాల్లో దేవుడు స్వస్థత వరము, భాష వరము, ప్రవచన వరము అపోస్తులకు ఇచ్చాడు. ఇక యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా మనం ఆలోచిస్తే, ప్రభువారు కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఎన్నో స్వస్థతలు, చూపు లేని వారికి చూపించారు, చెవి అంటే వినికిడి లేని వారికి వినికిడి ఇచ్చారు, కుంటి వారిని నడిపించారు. ఆలోచించండి. ఇంకా గుడ్డి వారికి చూపించారు, కుష్ఠరోగము గల వారిని శుద్ధులు చేశారు. వీటన్నిటికంటే ముఖ్యమైన వరం ఏంది? చనిపోయిన వారిని కూడా లేపారు. అర్థమవుతుందండి? ఒక మరణించిన వారికి మరలా ప్రాణం పోయడం అంటే మామూలు విషయమా? ఆలోచించండి. ఊచ చేయగల వారికి కూడా స్వస్థత, ఎన్నో రకాల అద్భుతాలు, స్వస్థతలు చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత అపోస్తులు కూడా చేశారు. అదంతా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతా ఉంటుంది. అందుకే సేవకులుగా, ముఖ్యంగా సత్య సంబంధమైన సేవకులు చెప్తున్నది ఏంటి అంటే, వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. నమ్మండి ఎందుకు చెప్తున్నామంటే, సంఘంలోకి వెళ్ళిన తర్వాత మాయ చేసేస్తున్నారు, సంఘంలోకి వెళ్ళగానే మాయ చేసేస్తున్నారు. కాబట్టి వాక్యంలో ఏదుందో చూసుకోమంటున్నాము, దాని ప్రకారంగా ఆలోచించమంటున్నాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇప్పుడు మనమున్న ఈ కాలంలో రకరకాల బోధలు వచ్చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు, కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజుకు కూడా చాలామంది ఇదొక బోధన, ఈయన చేస్తే ఈయన చెప్తే ఇదొక రకంగా ఉన్నది, ఆయన చెప్తే అదొక రకంగా ఉన్నదని అసలు మొత్తం వదిలేసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సంఘాలని. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించాలి. స్వస్థత వరాలు, ప్రవచన వరాలు, భాష వరాలు అనేటివి అతని మొదటి 100 సంవత్సరాల్లో ఉన్నాయి. ఇప్పుడు స్వస్థత లేదా అంటే స్వస్థత జరుగుతుంది, అది వాళ్ళ విశ్వాసమును బట్టి జరుగుతుంది, అది దేవుడే చేస్తాడు. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే యేసు ప్రభువారు చనిపోయిన వారిని కూడా లేపాడు కదా. అన్ని వరాల కంటే మరి లేపడం ఇంకా గొప్ప కనబడతా ఉన్నది కదా. మరణించే వారికి మళ్ళా ప్రాణం పోయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇన్ని చేసిన తర్వాత, ఇన్ని అద్భుతాలు సూచక్రియలు చేసిన తర్వాత ఇవన్నీ ఎందుకు చేసి ఉండొచ్చండి? యేసుక్రీస్తు ప్రభువారు కానీ, అపోస్తులు కానీ ఇన్ని అద్భుతాలు, సూచక్రియలు, ఇన్ని స్వస్థలు ఎందుకు చేసి ఉండొచ్చు? ఏ కారణం చేతి చేసి ఉండొచ్చు? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుంచి చదువుదాం దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుంచి జాగ్రత్తగా చదువుదాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఏ పట్టణములలో యేసు ప్రభువారు విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనసు పొందలేదని గద్దించారట. ఈరోజు ఎవరైతే మాకు వరాలు ఉన్నాయి, మేము స్వస్థతలు చేస్తున్నామని చెప్తున్నారు కదా, మరి వాళ్ళ దగ్గరికి వస్తున్న వాళ్ళు స్వస్థత పొందుకుంటున్న వాళ్ళని గద్దిస్తున్నారా? వాళ్ళలో మారు మనసు ఉందా లేదా చూస్తున్నారా? ఆలోచించండి. అలాంటి ఇక్కడ అద్భుతాలు ప్రభువారు కానీ, అపోస్తులు కానీ ఎందుకు చేశారు అన్ని అద్భుతాలు, సూచక్రియలని చెప్తున్నాడు? మారు మనసు పొందడానికండి. స్వస్థత పొందుకొని ఆ స్వస్థత పొందగానే మరి లోకంలో కలిసిపోవడానికి కాదు.
స్వస్థత పొందగానే సంఘాన్ని వదిలిపెట్టడానే కాదు, స్వస్థత కలగగానే విదేశానికి వెళ్ళిపోవడానే కాదు. స్వస్థత దేవుడు ఎందుకు చేస్తాడు అంటే సంఘములో నమ్మకంగా నిలబడి స్థిరత్వం కలిగి మారు మనసు పొంది వాక్యమును ఎదుగుతూ ఇంకా దేవుని దగ్గరికి కావడానికి చేస్తాడండి. అదే చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు. అందుకే ఈరోజు మరి సేవకుడుగా ఇప్పుడు నేను కూడా మరి మాకు కూడా సేవకులుగా దేవుడు అధికారం ఇచ్చాడు, గద్దించడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే సంఘాన్ని నడపడం అంటే మామూలు విషయం కాదు, సంఘాన్ని నడిపించడం అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒక సేవకుడుగా సంఘ కాపరిగా నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా చేసి దేవుని ముందు నిలబెట్టాలి. అది సేవకుడు చేయవలసిన పని. మన సేవకునికి ఎప్పుడు పరలోకం ఇస్తాడంటే ఆయన పర్ఫెక్ట్గా ఉండి యథార్థవంతమైన జీవితం కలిగి ఉన్నప్పుడే ఆ సేవకునికి పరలోకం దొరుకుతుంది. నేను అన్ని చెప్తాను, అందుకే నేను ప్రతిదీ చెప్తాను. ఎందుకంటే నాకు పరలోకం కావాలి, నేను పరలోకం వెళ్ళాలి. నేను ప్రతిదీ చెప్తాను, ఏది కూడా దాచుకోకుండా ప్రతిదీ మీ అందరికీ చెప్తా ఉంటాను. ఇన్ని చెప్పిన తర్వాత వినకపోతే అది మీరు నష్టపోతారు. అందుకే నేను వెళుతానా లేదా నేను చూసుకుంటూ ఉంటాను. మీరు కూడా విన్న మాటలు వింటున్నప్పుడు మీరు కూడా వెళుతారా లేదా మీరు కూడా చూసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని పరిపూర్ణంగా పరిశుద్ధంగా నిలబెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే ఇక్కడ ప్రభువారు అద్భుతాలు స్వస్థతలు చేసింది ఎందుకు, దేనికోసం? ఒక మనిషి మారు మనసు పొందడానికి. అందుకే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు 66 పుస్తకాలు ఎందుకు ఇచ్చాడంటే ఇవన్నీ కూడా ఒక మనిషి మారడానికి. దేవుని బిడ్డలారా, ఒక మనిషికి మారు మనసు రావడానికే కదా ఇన్ని మరి 66 పుస్తకాలుగా పరిశుద్ధ గ్రంథం ఎందుకు ఇచ్చాడు? ఇదంతా కూడా మనిషి మారడానికి. అందుకే ప్రభువారు మళ్ళా చదవ మాట, పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని గద్దింపసాగేను. గద్దిస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని అద్భుతాలు చేశాను అయినా మారు మనసు రాలేదని గద్దిస్తూ చెప్తున్న మాట చూడండి. కింద వచనంలో అయ్యో అంటే అర్థం ఏమొస్తుందండి? అయ్యో అంటే అది చాలా బాధకరమైన పదం. అది అయ్యో అంటే చూడండి, అక్కడికి వాళ్ళ ప్రమాదంలో ఉన్నట్టు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పెట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. ఏం చెప్తున్నాడు ప్రభువారు చివరి మాట? మారు మనసు పొంది ఉందురు అంటే తూరు సిదోను పట్టణాలని ట్రేడింగ్ పట్టణాలు, ఎంతో వ్యాపార పట్టణాలు అవి. ఒకవేళ నేను భూమి మీదకి రాకముందే కొంతమందిని ఆ పాత నిబంధన కాలంలో ఆ పట్టణాలకు పంపించి ఉంటే వాళ్ళు ఇప్పుడు మీకు చేసిన అద్భుతాలు వాళ్ళకి చేసి ఉంటే ఎప్పుడో వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు అంటున్నాడు యేసుప్రభు వారు. ఆలోచించండి, తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. ఇక 22వ వచనంలో చెప్తున్న మాట, విమర్శ దినమున మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగనే ఉండునని మీతో చెప్పుచున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చేసిన అద్భుత కార్యాలు, సూచ్యక్రియలు అవన్నీ చేయడానికి, తర్వాత వరాలు కలిగిన అపోస్తులు చేయడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఒక మనిషి మారాలని, మారు మనసు పొందాలని. ఆ మారు మనసు పొంది సంఘములో నిలబడి తన ఆత్మ జీవితాన్ని కాపాడుకొని దేవుడున్న లోకం రావాలనే తప్ప ఇక వేరే ఏ కారణం లేదు. కానీ ఈరోజు మనం గమనిస్తుంటే ఈ మధ్య కాలంలో మనం పరిచర్యకు వెళ్ళినప్పుడు మనం రెగ్యులర్గా వెళుతున్న రూట్లో ఆ దాచేపల్లి అని ఒక మరి పట్టణం ఉన్నది. దాచేపల్లికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ గురుజాలం వైపు తిరగగానే ఈ మధ్య చూసాము లెఫ్ట్ సైడ్ స్వస్థతశాల అని కొత్తగా వెలిసిందండి. ఇమీడియట్గా చూసి నేను అన్న నీకు ఇక్కడ స్వస్థతశాల వెలిసింది, అక్కడ మాకు ఆ వరాలు ఉన్నాయి రండి మేము చేస్తామని చెప్తున్నారు. అక్కడ బిజినెస్ సరిగా జరగలేదు అనుకోండి, మళ్ళీ షిఫ్ట్ చేసేస్తారు దాన్ని.
వ్యాపారంగా మారిపోయింది. వాస్తవానికి విమర్శ చేసే వాళ్ళు ఈ కాలంలో ఎంత ఎక్కువ మంది అయిపోయారు. విమర్శ చేస్తున్న వాళ్ళు ఈ మధ్య ఒక మాట అంటున్నారు, ఏందట, పాత నిబంధన కాలంలో పాత నిబంధనల్లో యేసు అని పేరు చూపించాలట వాళ్ళకి. ఏందట, ఓల్డ్ టెస్టమెంట్లో యేసు అని పేరు చూపించాలట, క్రొత్త నిబంధనలో యెహోవాను చూపించాలట. చూడండి ఎలాగైపోయారు అంటే, పాత నిబంధనలో యేసు అని, కొత్త నిబంధనలో యెహోవాను చూపించాలట. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే పాత నిబంధనలో యెహోవా 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 అని ఎన్నోసార్లు ఉంటుంది. యెహోవా మాట్లాడుచున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు. అది తండ్రికి పేరది, ఆయన పేరది, దేవుని పేరది కదా. యెహోవా మాట్లాడుచున్నాడు, యెహోవా 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 అని పాత నిబంధన అంతా కూడా మనము కనబడతా ఉంటుంది, మనం చదువుతూ ఉంటాం. కానీ క్రొత్త నిబంధనలో ఆ యెహోవా మనకి ఏమైతాడో చెప్పాడు యేసు ప్రభువారు. అర్థమవుందండి. ఆ యెహోవా మనకి తండ్రి అవుతాడని చెప్పాడు. ఎవరైనా తండ్రిని పేరు పెట్టి పిలుస్తారండి? మన తండ్రిని మనం పేరు పెట్టి పిలుస్తామా? కనీసం భార్యలు కూడా భర్తని పేరు పెట్టి పిలవరు కదా. ఆలోచించండి. కానీ ఎలాగైపోయారంటే, పేరు పెట్టి పిలుస్తానా? పిలువరు కదా. ఆ యెహోవా మనకి ఏమైతాడో, మనకి తండ్రి అవుతాడని యేసు ప్రభువారు వచ్చి చెప్పితే కదా మనకు అర్థమైంది. అందుకే దేవుని బిడ్డ ఇలాంటివి, అంటే ఇలాంటి వారికి ఫండ్స్ వస్తున్నాయండి, బాగా ఫండ్స్ వస్తున్నాయి. వాస్తవానికి ఆ ఫండ్స్ అలా మాట్లాడుతున్న వాళ్ళకి కానీ మన వాళ్ళకు కూడా ఆగిపోతే అందరూ సెట్ అయిపోతారు. ఎందుకంటే పౌలు కంటే గొప్ప వాళ్ళు ఏం కాదు వీళ్ళు. పౌలు లాంటి వాడే మారిపోయినప్పుడు ఇలాంటి వారు కూడా మారుతారు. కానీ డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి, ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఏదో ఒకటి బైబిల్ మీద ఏదో ఒకటి బురద జల్లుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు దేవుని బిడ్డలారా. అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచిస్తే, అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 38, 39 చూస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 38, 39 వచనాలు. అప్పుడు శాస్త్రంలోను పరిశీలలోను కొందరు బోధకుడా ఎలాగున్నారో చూడండి దేవుని బిడ్డల. వీళ్ళు ఎలాగున్నారు? అప్పుడు వరకు గుడ్డివారు చూపు పొందారు, మరి కుంటివారు నడక కాళ్ళు పొందారు, మరి కుష్ఠరోగులు శుద్ధులైపోయారు కదా, చెవిటి వాళ్ళు వినగలుగుతున్నారు, చనిపోయిన వాళ్ళు రుగలు లేపారు. ఇవన్నీ వాళ్ళు అనుభవించారు కదా, అవన్నీ వాళ్ళు పొందుకున్నారు కదా, అవన్నీ చూశారు కదా. అవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ కాకుండా ఇంకా ఒక సూచక్రియ కావాలట వాళ్ళకి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళుతున్నప్పుడు మరి చికెన్ పేరు మీద ఎన్నో ఐటమ్స్, ఎన్నో రకరకాల పేర్లతో చికెన్కు సంబంధించిన మరి ఆ రెస్టారెంట్లో మెనూలో కనబడుతూ ఉంటాయి. అవన్నీ ఏదో ఒక టైంలో మనం తిన్న తర్వాత ఇంకా చికెన్లో ఇంకా కొత్త వెరైటీ ఏమైనా లేదా అన్నట్టుగా లేనిది, కొత్త వెరైటీ ఏమైనా లేదా అన్నట్టుగా ఉన్నది. అంటే ఇన్ని అనుభవించిన తర్వాత మారు మనసు పొందని వాళ్ళు ఇలాగ ఉంటారండి. వాళ్ళు దాన్నే వెతుకుతూ ఉంటారు, ఇంకా కొత్త సూచకనే కావాలట. అదే అడుగుతున్నారు చూడండి. అప్పుడు శాస్త్రులలోను పరిశీలనలోను కొందరు బోధకుడా, అప్పుడు మనకు జరిగిన సూచక్రియ అద్భుతాలు సరిపోవా? అప్పుడు మనకి ఎన్నో జరిగాయి కదా, అవి కాదన్నట్టుగా, అవి సరిపోదన్నట్టుగా బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా నేను ఇక మీరు మారను అందు కింద అంటున్న మాట చూడండి. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు అనొచ్చండి. ఇలాగా ఈ మాట ఇలా అలా అనొచ్చు. అంటే కడుపులో మంట కలిగింది యేసుప్రభువారికి. ఇన్ని చేసిన తర్వాత, అన్ని పొందుకున్నారు, ఇంకా సూచక్రియ చేయమని అడుగుతున్నారని కోపం వచ్చేసింది యేసుప్రభువారికి. అందుకే ఏమన్నారు ప్రభువారు? వ్యభిచారులైన చెడ్డ తరం వాళ్ళారా, మీరు మారరు అంటే మనిషి మారాలని కదా చేసిన అద్భుతాలు సూచక్రియలు. అన్ని
అన్ని పొందుకొని కూడా అన్ని చూసి కూడా ఇంకా కొత్తది ఒకటి కావాలని అడిగినప్పుడు ప్రభువానికి కోపం వచ్చేసింది. దేవుని బిడ్డలు, అందుకే ప్రభువారు అన్నమాట, వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక క్రియను అడుగుచున్నారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే దేవుడు అద్భుతాలు సూచక్రియలు చేసింది మనిషి మార్పు కోసం. కానీ అన్ని చూసి అనుభవించిన వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా ఒక కొత్త సూచక క్రియ కావాలట. ఆలోచించండి దేవుని బిడ్డ, మనిషి మారడం అనేది ఎంత కష్టంగా కనబడుతున్నది. స్వయంగా ప్రభువారు మరి బాధపడుతూ కోపముతో వాళ్ళని వ్యభిచారులైన చెడ్డతరము వారని మాట్లాడుతూ ఉన్నారంటే, మరి అప్పుడే ఎలాగుంటే ఇప్పుడు ఎలాగుండొచ్చండి? మనమున్న కాలంలో ఎలాగుండొచ్చండి? విశ్వాసులు ప్రజలు ఎలాగుండొచ్చండి అంటే, ఎవరైనా దైవజనుడు వస్తే ఆయనకి ఏ వరం ఉన్నది? ఇప్పుడు ఆ పేరుకు ముందు ఫలానా దైవజనుడు, స్వస్థత వరము కలిగిన దైవజనుడు, భాషా వరము కలిగిన దైవజనుడు, మరి వాక్యం బాగా చెప్పగలుగుతాడని ఏదైనా ఉంటుందండి పేరుకు ముందు? ఈయన సత్యం చెప్పగలడు, ఈయన గద్దించి హెచ్చరించగల దైవజనుడనైనా ఉంటాయి ఆ పేర్లు? అలాంటివి ఉండవు. ఏముంటాయి? ప్రవచనావరము, స్వస్థతావరము, భాషావరము, దర్శనవరం అట. అవన్నీ కళ్ళను చూసిన వాళ్ళలోనే అక్కడ మార్పు రాలేదు కదా, కళ్ళ ముందు జరుగుతుంది కదా. ప్రభువానికి కోపం వచ్చేసింది కదా దేవుని బిడ్డలారా. అందుకే బాగా మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, కొంతమంది స్వస్థత పొందుకుంటారండి, కొంతమందికి దేవుడు స్వస్థత ఇస్తాడు. ఆ స్వస్థత ఇచ్చినందుకు వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఓకే, స్వస్థత పొందుకున్నారు, సాక్ష్యం చెప్తున్నారు. ఓకే, అయితే స్వస్థత ఇస్తే సాక్ష్యం చెప్తున్నారు. అసలు రోగమే రానప్పుడు మరి దేవుని కృప లేదా మన మీద? రోగం వచ్చి స్వస్థత పొందారు కాబట్టి సాక్ష్యం చెప్తున్నారు. అసలు రోగమే రాని వాళ్ళకి మరి దేవుడు ఆరోగ్యం ఇవ్వడం లేదా? ఆలోచించండి. అంటే స్వస్థత ఇస్తేనా దేవుడా? స్వస్థత ఇస్తేనే దేవుడా? మరి ఇప్పుడు రోగం లేని వాళ్ళు కొంతమంది మనలో ఉంటారు, రోగము కలిగిన వాళ్ళు ఉంటారు. రోగము కలిగిన వాళ్ళు స్వస్థత పొంది నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడని సాక్ష్యం చెప్తున్నారు. బాగానే ఉంది. అసలు రోగము రాకుండా కాపాడుతున్నది ఎవరు? నీకు రోగము రాకుండా నీ మీద కృప చూపిస్తున్నది దేవుడే కదా దేవుని బిడ్డలారా. అందుకే స్వస్థత పొందినా పొందకపోయినా ఆయనకి ఇష్టమైతే ఖచ్చితంగా ఆయన ఇవ్వగలడు. కానీ మనము మారమనసు పొందడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ, అది కావాలి దేవునికి. ఎందుకంటే మనిషి మారాలండి, మనిషి మారాలి. అందుకే పాత నిబంధన కాలంలో కూడా ఒక భక్తుడు దేవుని ఒక వరం అడుగుతున్నాడు. పాత నిబంధన కాలంలో భక్తుడు ఒక వరం అడుగుతున్నాడు దేవుణ్ణి. ఎలాంటి వరం అడుగుతున్నాడో చూడండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చూస్తే ఈ భక్తుడు అడుగుతున్న వరము ఎలాగుందో చూడండి. చూడండి, ఎవరండి? దావీదు భక్తుడండి. దావీదు గారు ఆయన ఎవరండి? ఆయన రాజు, ఆయన చక్రవర్తి, ఆయనకు ఒక సింహాసనం ఉన్నది, రాజుగా ఉన్నాడు. కానీ ఆయన దేవుని ఒక వరం అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నా. ఒక వరం అడిగాడట, ఇచ్చాడా లేదా వెతుకుచున్నాడట భక్తుడు. అడిగాడు దేవుణ్ణి, ఇక ఇచ్చాడా లేదా వెతుకుచున్నాడు. ఏంటా వరము? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. చూడండి, యెహోవా యొక్క ప్రసన్నత. ఆ రోజు ఆ కాలంలో గుడాల మీద దేవుని వెలుగు కనబడేది, వెలుగు వచ్చేది. దేవదూతల ద్వారా స్వరం వినేవాళ్ళు. అంటే రాజుగా ఉన్న ఆయన రాజరికాన్ని పక్కకి పెట్టి దాంతో ఫెడపైపోయాడండి. ఈరోజు మనం అనుకుంటున్నాము వాళ్ళకి ఏంటండి, ముఖ్యమంత్రి ఎంతో సెక్యూరిటీ, చాలా హ్యాపీగా ఉంటుంది, ఎంతోమంది లేచి నిలబడతా ఉంటారని మనం అనుకుంటాం. కానీ ఆ పోస్ట్కి వెళితే తెలుస్తుంది అది ఎంత ప్రెజర్తో కూడుకున్న పోస్టో దేవుని బిడ్డలారా. ఎందుకంటే అది చాలా కష్టతరమైంది. ఎంతో మందికి సమాధానం చెప్పాలి, అందరూ చూస్తూ ఉంటారు, అందరు అడుగుతూ ఉంటారు, ప్రతి దానికి సమాధానం చెప్పేవాడిగా ఉండాలి, నీతిగా న్యాయంగా పరిపాలన చేస్తూ ఉండాలి. ఎందుకంటే కలెక్టర్ జాబ్ ఉంటుంది కదండి. ఆ కలెక్టర్ కావాలంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ కదా.
ఇప్పుడు ఐఏఎస్ మనం కలెక్టర్ కావాలంటే ముందు ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్, ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత మెయిన్ టెస్ట్ ఉంటుంది. మెయిన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఆ ఇంటర్వ్యూ చాలా టఫ్గా ఉంటుంది. అది ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏమడుగుతారో కూడా వీళ్ళు గెస్ చేయలేరు. ఎలాగుంటుందంటే, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, మెట్లు వచ్చావు కదా, ఆ మెట్లు ఎన్నని కూడా అడుగుతారట వాళ్ళు. ఎవరైనా లెక్క పెడతారండి? లెక్క పెట్టరు కదా. అంటే అంత కష్టతరంగా ఉన్న ఆ కలెక్టర్ మరి ఐఏఎస్ ప్రిలిమినరీ పాస్ అయ్యి, మెయిన్ టెస్ట్ పాస్ అయ్యి, ఇంటర్వ్యూలు కూడా పాస్ అయిన తర్వాత వాళ్ళకి అప్పుడు ఏమొస్తుంది? కలెక్టర్ ఉద్యోగం వస్తుంది. ఇక కలెక్టర్ కాగానే వాళ్ళకి ఏమొస్తుంది? ఒక ఇండిపెండెంట్ గృహం ఇస్తారు, క్వార్టర్ ఇస్తారు, గవర్నమెంట్ క్వార్టర్ ఇవ్వబడుతుంది, ఒక కారు ఇస్తారు కదా. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. ఆ కలెక్టర్ ఆఫీసులో కూర్చున్న తర్వాత చాలా పెద్ద హోదా కనబడుతుంది. ఆ హోదా మొదలైన తర్వాత ఆయన జీవితం అంతా బాధనే. దేవుని బిడ్డలారా, బాధనే. ఎందుకంటే ఒకవేళ మనలో ఎవరికైనా కలెక్టర్ ఉద్యోగం వస్తే ఇక్కడ వచ్చి వాక్యం వినగలరా? ఆలోచించండి. ఇప్పుడు కలెక్టర్ అనగానే మనం చూడగానే గొప్ప ఉద్యోగం అనుకుంటున్నాం, కానీ ఆ కలెక్టర్ని కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి. ఎక్కడైనా తుఫాను వచ్చిందంటే ఇమీడియట్గా కుటుంబాన్ని వదిలేసి ఎక్కడ పోయి ఉండాలి కలెక్టర్. అర్థముందా దేవుని బిడ్డలనా? అలాగే దావీదు రాజు కూడా చక్రవర్తి అయినా, రాజు అయినా, గొప్ప పరిపాలకుడైనా వాటి మీద శ్రద్ధ చూపించడం లేదు. ఆయనకి విరక్తి వచ్చేసింది. కాబట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడు? రాజుగా ఉన్నప్పటికీ యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇది కూడా వరమే అండి. ఈ వరాన్ని కోరుకున్నా. మీకున్న ఈ వరం? మీలో ఈ వరం ఉందా? ఇలాంటి వరం మీలో ఉందా? ఉంటే మనం కూడా సేఫ్గా ఉన్నట్టు. ఎందుకంటే ఈ వరం కావాలి మనకి. ఈ వరం భక్తుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు దేవుని పాదము దగ్గర ఆయన పాదాలను పట్టుకొని ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన మాటలు వింటూ బ్రతుకును సర్దిద్దుకుంటూ ఉండే వరం కోరుకుంటున్నాడు ఆయన. అర్థముందా దేవుని బిడ్డలు? ఇది కావాలి. ఇలాంటి వరం మనకు కావాలండి. ఇలాంటి వరం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా చివరి వరకు నిలబడగలుగుతాము, దేవుడున్న పరలోకము వెళ్ళగలుగుతాం. ఇంకో మాట కూడా చూద్దాం. అదే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 54, 56. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 54, 56. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. 56. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. 55 కూడా చదవమ్మా. నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఈ వరం ఏంటి? దేవుని మాటలు, ఉపదేశాన్ని విని దాని ప్రకారంగా బ్రతికే వరం ఇది. ఈ క్రైస్తవుడికి కావలసిన వరాలు ఇవ్వండి. ఈ వరం మనకు కావాలి. ఈ వరం మనకి ఉంటే మనం ఎటెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము ప్రతిదీ తెలుస్తుంది. ఎందుకంటే మనం ఈ వరాలు, ఉపదేశం వినే వరం అనేది ఎంత గొప్ప వరం అండి. అంటే దేవుని మాట, దేవుడు చెప్పిన మాట వినడము, దానికి లోబడి బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన వరం ఇది. అన్ని వరముల కంటే గొప్ప వరం ఏంటి? దేవుని సన్నిధిలో గడపడము, వాక్యాన్ని ధ్యానించడము, ఆయన మాట విని దాని ప్రకారంగా బ్రతకడం. ఇది కావాలి దేవుని బిడ్డలారా. మనకి సంఘానికి ఈ వరము కావాలి. ఈ వరాన్ని పక్కకి పెట్టి లోకంలో ఎవరైతే స్వస్థత వరాలు ఉన్నాయన్నారో వాళ్ళకి చాలా వెయిట్ ఉన్నది, చాలా వెయిట్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆయన మామూలు సేవకుడు కాదండి, ఆయనకు స్వస్థత వరం ఉన్నదండి.
ఆయనకు ప్రవచనావరం ఉన్నదండి, ఆయనకు భాషావరం ఉన్నదండి. ఎన్ని వరాలు ఉన్నా కానీ మళ్ళీ ఆయన హాస్పిటల్కి వెళ్ళే చూపించుకుంటాడు. మరి ఇన్ని వరాలు ఉంటే హాస్పిటల్ ఎందుకు? చూడండి దేవుని బిడ్డలారా, అందుకే వింటున్న వాళ్ళు కూడా ఏది పడుతుంది వినడం అనేది మనము మానుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనమున్న కాలంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. రకరకాల బోధలు నిజమే అన్నట్టుగా ఉంటుంది కానీ నిజం కాదు అది. ఎందుకంటే సాతాను రూటు మార్చేశాడు, రూటు మార్చాడు. వాడు కూడా తెలివిగా రూటు మార్చి ఎలా మోసం చేయాలో చూస్తున్నాడు. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ వరాలు కలిగి ఉన్నారో, ఏ వరాలు? దేవుని సన్నిధిలో గడపడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఆయన ఉపదేశాన్ని విని దాని ప్రకారంగా బ్రతికే వరము కలిగి ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 34 నుంచి 39 వరకు చదువులను దేవుని బిడ్డలారా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34 నుండి 39 వరకు. ఎలాగనగా చూడండి, ఎవరైతే ఈ వరము కలిగి ఉన్నారో వాళ్ళు ఎలాగున్నారట? ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవాడిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది నైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి. ఏంటా స్వాస్థ్యం? ఏంటా స్థిరమైన స్వాస్థ్యం? దేవుడు మనకి ఇవ్వబోతున్న పరలోకమే కదా. ఎవరైతే ఈ వరము కలిగి ఉన్నారో, ఏ వరము? ధ్యానించే వరము, ఉపదేశం విని దాని ప్రకారం బతికే వరము, దేవుని ఆలయంలో గడిపే వరము కలిగి ఉన్నారో మీరు మరి శ్రేష్టమైన స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. చూడండి దేవుని బిడ్డలారా, అంటే ఆస్తి పోయినా పర్వాలేదు కానీ మాకు పరలోకమున స్వాస్థ్యం ఉన్నది, అక్కడ ఉన్నది మాకు ఆస్తి. మనం ఇప్పుడు స్వస్థతల పేరు మీద ఆస్తులు కూడా కట్టుకునేవాడు. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం కదా. మనకు ధనాపేక్ష కలిగి నీకు వరాలు చెప్పుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు ధనాపేక్ష కలిగి మరి మాకు వరాలు ఉన్నాయంటే అసలు అక్కడ సత్యవాక్యం లేదు, భక్తి లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. మరి వరాలను చెప్పుకుంటున్నారంటే బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి ప్రతిదీ కూడా జాగ్రత్తగా గమనించాలి. నిజంగా ఈ వరము కలిగిన వాళ్ళు దేవుడున్న పరలోకము మాకున్నదని తమకున్న ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొండిరి. కాబట్టి ఇక్కడ చెప్తున్నమాట, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. మనకు చెప్తున్నాడు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, మీరు ధైర్యంగా ఉండండి. ఎప్పుడు ధైర్యంగా ఉంటాడండి విశ్వాసి? బాగా ఆలోచించండి. ఎప్పుడైతే సత్యవాక్యములో ఉంటాడో, వాక్యాన్ని దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాడో, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడో, వాక్యాన్ని వింటూ ఉంటాడో, వీళ్ళే ధైర్యంగా ఉంటారు. దావీదు అది కోరుకున్నాడు, సింహాసనం నాకు వద్దు తండ్రి, తలపోటుగా ఉన్నది, నాకు కావలసింది నీ పాదము దగ్గర ఉండాలి, నేను నీ కాళ్ళ దగ్గర నేను ఉండాలి. ఉంటే నేను సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, నీవున్న పనులకు నేను వస్తాను అంటే భక్తులు అర్థం చేసుకున్నాడండి. అందుకే మనము కూడా, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏంట బహుమానం? పరలోకమే కదా, నిత్య జీవమే కదా, దేవుడు ఇస్తానన్న పరలోకమే కదా దేవుని బిడ్డ. అందుకే మీకు ఎన్నోసార్లు నేను చెప్తా ఉన్నాను, మనం మన కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు చేసుకుంటున్నా, వ్యాపారాలు చేసుకుంటున్నా, మరి ఏది చేసుకుంటున్నా కానీ మనము రోజు పరలోకం కోసం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. దానికి ప్లాన్ కావాలి. మరి ఏదో గుడ్డిగా వెళ్ళిపోలేం కదా. ఎందుకంటే అది కష్టతరంగా కనబడుతూ ఉన్నది కదా, చాలా టఫ్గా కనబడుతుంది. కాబట్టి ఏ రోజుకా రోజు ఏ పనులు మనం చేసుకుంటున్నా కానీ మనం పరలోకం వెళ్ళడానికి ప్లాన్ కలిగి ఉండాలి, ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఇది చేసుకుంటూనే మన పరలోక జీవితాన్ని వెతుక్కుంటూ ఉండాలి దేవుని బిడ్డలారా. అందుకే మన బహుమానము గొప్ప బహుమానము కలుగును. 36వ వచనం,
మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మనకేం కావాలట? ఓర్పు కావాలి, సహనము కావాలి. ఎందుకంటే తొందర పడితే కాదు, ఇక్కడ తొందర పడితే కుదరదు. మనకేం కావాలంటే ఓర్పు కావాలి, సహనము కావాలి. అందుకే ఇక్కడ రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నారు పౌలు భక్తులు. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. యేసు వారి యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నారు అక్కడ పౌలు భక్తుడు. ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. దేవుడు మన విషయంలో సంతోషపడాలంటే ముందుగా మనం నీతిమంతంగా జీవిస్తూ దేవునిలో ఉండాలి. మనం వెనకడుగు వేస్తే దేవునికి సంతోషం ఉండదట. దేవుని సంతోష పెట్టాలంటే మనం నీతిమంతురాలుగా బతుకుతూ దేవునితో కలిగి మంచి విశ్వాసం కలిగి ఉండాలి. అది విశ్వాసం వలన కలుగుతుంది. మళ్ళా చదవ మాట, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఏంటా విశ్వాసం? ఏంటా విశ్వాసం? విశ్వాసం యొక్క డెఫినేషన్ చూద్దాం ఒకసారి. అనే హెబ్రీ పత్రికలో విశ్వాసం యొక్క నిరీక్షణ కింద చెప్తాడు. విశ్వాసం అంటే 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికుంటుంది. వాళ్ళ లిస్టు ఆ 11వ అధ్యాయం మొత్తము విశ్వాస వీరుల లిస్ట్. అది విశ్వాసం అంటే ఏంటో డెఫినేషన్ చెప్తున్నాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అంటే కనపడంది ఉన్నది, అది విశ్వాసం. ఏంటి? పరలోకం ఉన్నది, అదే మనకు కనపడదు, అదే మన విశ్వాసం కదా. యేసు ప్రభు రక్తం మన పాపాలు కడిగి వేసింది, పరిశుద్ధపరచబడ్డాం, అది మన విశ్వాసం. ఎందుకంటే కనపడంది ఉన్నవి అనుటకు రుజువు, అది విశ్వాసం అండి. అది విశ్వాసం. విశ్వాసాన్ని కాపాడుకోలే మనం. విశ్వాసాన్ని చెడగొట్టే ఎన్నో రకరకాల మాటలు మనం వినబడతా ఉంటాయి. కానీ మన విశ్వాసమును స్థిరము కలిగి నిలబడాలి. వెనుకడిగి వేస్తే దేవుని ఆత్మకు సంతోషం ఉండదట. అందుకే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపమును. ఏంటి నిరీక్షణ? మనకి ఏంటా నిరీక్షణ? పరలోకం ఉన్నది. నా ప్రభు వస్తాడు, నన్ను కూడా తీసుకెళ్తాడు. నా ప్రభు రాక ఆలస్యం నేను చనిపోతే నేను పరదేశకు వెళుతాను. ప్రభు వస్తే ప్రభుతో పాటు నేను పరలోకం వెళుతాను. ఇది మన నిరీక్షణ కదండి. ఇది మన నిరీక్షణ కదా. ఈ నిరీక్షణ అనేది ఎలాగుంది? కనబడదు పరలోకం, కానీ మన విశ్వాసం ఉన్నదనేది విశ్వాసం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. పెద్దలు అంటే విశ్వాస వీరులు సాక్ష్యం పొందిరి. అందును బట్టి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవియు అందును బట్టి దృశ్యమైనది కనబడని పదార్థముల చేత నిర్మింపబడలేనని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. అంటే విశ్వాసం ఎంత బలమైందో చూడండి. ఇప్పుడు అంధవిశ్వాసం కూడా ఉన్నది లోకంలో. అంధభక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు గుడ్డి భక్తి అని, దానికి ఆధారం ఉండదు. మనకు ఆధారం ఉన్నది కదా. మనకు ఆధారం ఉన్నదండి. ప్రతిదానికి ఆధారం ఉన్నది బైబిల్లో. ఆధారము కలిగి మనము విశ్వాసం కలిగి ఉన్నాం. పాపం చాలా మంది అమాయకులు మోసపోతున్నారు, గుడ్డి భక్తి కలిగి ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు దేవుడు కూడా వాళ్ళకి రక్షణ ఇస్తాడని మనం ఆశపడుతూ మన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవియు అంటే నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైందంటే మనకు కనబడుతున్న ఈ భూమి, మనకు కనబడుతున్న ఆకాశము, ఇది మనకు కనబడే పదార్థంతో తయారు చేయలేదట.
చూడండి ఎంత లోతుగా ఉంది మాట. అందును బట్టి దృశ్యమైనది కనపడేటి పదార్థము చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. దేవుని దగ్గరికైనా వెళ్ళి ఈ భూమిని దేవుడు తయారు చేశాడు కదా, ఏ పదార్థం వాడంటే ఎవరు చెప్పలేరు. భూమిని, ఆకాశాన్ని ఏ పదార్థం దేవుడు తయారు చేశాడు ఎవరు చెప్పలేరండి. అందుకే అంటున్నాడు కదా, కనపడని పదార్థం చేత నిర్మింపబడలేదట. అది కనపడని పదార్థం రా మెటీరియల్ కనపడడం లేదు, కానీ భూమి ఉన్నది. రా మెటీరియల్ కనపడదు, కానీ ఆకాశం ఉన్నది. ఆలోచించండి, దేవుడు అంటే దేవుని యొక్క శక్తి అంత గొప్పది. ఆయన అంత సర్వశక్తిమంతుడు. అంత సర్వశక్తిమంతుడే చెప్తున్నాడు ఏమని, మీరు నీతిమంతులుగా విశ్వాసం కలిగి బతకండి, వెనుకడుగు వేస్తే నా ఆత్మకు సంతోషం ఉండదు. 39వ వచనం, 10:39 అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము గాని, అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము గాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. ఆత్మని ఎవరికి వాళ్ళు రక్షించుకోవాలి? అదే అక్కడ చెప్తున్నాడు. ఆత్మ రక్షించుకోవడానికి ఏది ముఖ్యంగా కనబడతా ఉన్నది? విశ్వాసం, ఫెయిత్, నమ్మకం. అందుకే అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగి ఉన్నాము. ఆత్మ రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. అంటే ఏమర్థమవుతుంది మీకు? ఆత్మను రక్షించుకోవాలంటే మన విశ్వాసము కలిగి ఉండాలి. మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా అధైర్యపడొద్దు. ఎందుకంటే మనము నమ్ముకున్నది లోకాలను కలిగించిన దేవుడు. ఆయన లోకాలను కలిగించిన సర్వశక్తిమంతుడైన, ప్రపంచంలో వాక్యము నిర్మాణమైన అంత గొప్ప దేవుని దగ్గరికి మనం వచ్చాం. చెప్పాను కదా పోయిన వారము, ఈ లోకములో ముఖ్యంగా మనమున్న మన భారతదేశంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. ఇంతమంది దేవుళ్ళల్లో నిజ దేవుని మనం తెలుసుకున్నామంటే ఎంత గొప్ప అదృష్టవంతం ఆలోచించండి. ఎందుకంటే ఇంతమంది ఉంటే నిజ దేవుని దగ్గరికి మనం వచ్చాము, తెలుసుకున్నాము, ఆయన మాటలు వింటున్నాము, ఆ మాటల చేత గద్దించబడుతున్నాము. సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే చెప్తున్న నాకు పరలోకము కావాలి, వింటున్న మీకు పరలోకము కావాలి. మనందరికీ దేవుడు నా పరలోకము కావాలి, ఇస్తానని వాగ్దానం చేశాడు. తీసుకునే వారిగా మనం ఉండాలి. తీసుకోవాలి కదండి. తీసుకోవాలంటే మనం ఈ లోకంలో బతుకుతున్నప్పుడు రకరకాల ఇబ్బందులు శ్రమలు వచ్చినా మనం అధైర్యపడొద్దు అంటుంది వాక్యం. భయపడకుడి అని కొన్ని 100 సార్లు బైబిల్లో రాయబడి ఉంటుందండి. భయపడకుడి. ఎందుకు? మనిషిగా మనం భయపడతామని మన కన్న తండ్రికి తెలుసండి. మన పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో తండ్రికి తెలియదా? తెలుసు. కాబట్టి భయపడకుడి. ఎన్నోసార్లు పాత నిబంధనలు, కొత్త నిబంధన కనబడతా ఉంటుందండి. మనం భయపడొద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుడు బిడ్డలు, అందుకే అన్ని వరముల కంటే గొప్ప వరం ఏదండి? గొప్ప వరము దేవుని సన్నిధిలో, ఆయన ఆలయములో గడపడము, ఆయన పాదం దగ్గర ఉండడము, వాక్యాన్ని ధ్యానించడము, ఉపదేశం విని దాని ప్రకారంగా బతికే వరం ఉంటే చాలు. ఇక మనకి ఏ వరాలు అక్కర్లేదు. ఈ వరము దావీదు భక్తుడు కోరుకున్న వరాలు మనము కలిగి ఉంటే ఖచ్చితంగా మనం పరలోకం వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి. ఏ రోజుకు ఆ రోజు మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు మనం పరలోకం వెళ్ళే విధంగా ఉంటున్నామో లేదా చూసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఇంటి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా దగ్గపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలునైనా. గొప్ప దేవుడు తండ్రి, ఈ ఉదయకాల సమయములో మందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు, వందనాలు నైనా. అన్ని వరముల కంటే గొప్ప వరము దావీదు భక్తుడు కోరుకున్న విధంగా
ఆలయములో గడపడము, మీ పాదం దగ్గర మేము పడి ఉండడము, మీ ఉపదేశాన్ని విని దాని ప్రకారం బతకడం అని ఆ గొప్ప వరమునైనా మేము కూడా కోరుకుంటున్నామునైనా. మాలో ఎవరైనా అలాంటి వరం లేకుండా బ్రతుకుతుంటే ఇకనైనా ఈ విన్న మాట ప్రకారంగా బ్రతుకు మార్చుకుని మరి అలాంటి వరము కలిగి బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నంతర హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.